తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలలో మరొక కొత్త కేసు నమోదైంది. ఒక బాలిక హత్య కేసుకు సంబంధించి ధర్మస్థల గ్రామస్తుడు పోలీసులను ఆశ్రయించాడు. బాలికను చంపినట్లు సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ధర్మస్థల గ్రామస్తుడు. సిట్పై నమ్మకం రావటం వల్లే నేను ముందుకు వచ్చానని ఆ గ్రామస్తుడు జయంత్ చెప్తున్నాడు. బాలికది హత్య అని నేను 100కి 100% నిరూపిస్తానంటూ ఆ గ్రామస్తుడు పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసిన పరిస్థితుంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిసరాల్లో వెలుగు చూసిన 100 హత్యల కేసు దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో జరుగుతున్న తవ్వకాలు ఈరోజు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఈ తవ్వకాలు రేపు మళ్ళీ ప్రారంభమవుతాయి. అయితే ఈ కీలక దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలోనే ధర్మస్థలలో మరొక కొత్త కేసు ఇప్పుడు తెర మీదకు వచ్చింది. 12 సంవత్సరాల వయసు ఉండే ఒక బాలిక హత్య కేసుకు సంబంధించి సరికొత్త సాక్ష్యాలతో ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అతడు ధర్మస్థల గ్రామస్తుడే జయంత్గా తెలుస్తోంది. అతను పోలీస్ స్టేషన్కు వచ్చి నేరుగా ఆ సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. స్కూలు బాలిక హత్య కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని జయంత్ చెప్తున్నాడు. ఆ బాలికది సాధారణ మృతి కాదు, హత్యకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ అతను పోలీసుల ముందు పెట్టినటువంటి పరిస్థితుంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ పనితీరుపై తనకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయి అన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈరోజు నేను పోలీసుల ముందుకు వచ్చాను అంటూ అతను చెప్తూ ఉన్నాడు. సో ఇదే విషయానికి సంబంధించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్, ఈ జయంత్ అనే వ్యక్తి ధర్మస్థల గ్రామస్తుడు. 12 ఏళ్ల బాలిక హత్య కేసుకు సంబంధించిన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. అతను ఇంకా ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేశాడు, పోలీస్ స్టేషన్లో ఏమని కంప్లైంట్ ఇచ్చాడు, అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఇది ధర్మస్థల కేసులోనే మరొక కొత్త పడం అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఓ వ్యక్తి వచ్చి, ఒక పారిశుద్ధ కార్మికుడుగా ఉన్న వ్యక్తి వచ్చి 100 మంది హత్యలు జరిగి ఆ 100 మంది హత్య గావించబడినటువంటి మృతదేహాలన్నింటినీ తానే స్వయంగా పాతి పెట్టానంటూ కూడా, దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ పాతి పెట్టాను వాటి వివరాలు చెప్తానంటూ కూడా ఒక కంప్లైంట్ చేసిన తర్వాత, ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందో అదే పోలీస్ స్టేషన్ లో సరిగ్గా నెల కిందట ఇదే జూలై 3వ తారీఖున ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేశాడు. సరిగ్గా ఇప్పుడు నెల రోజుల తర్వాత ఆగస్టు 3వ తారీఖున ఇప్పుడు మరో వ్యక్తి మళ్ళీ ధర్మస్థల పోలీస్ స్టేషన్ కు వచ్చి, నేను 12 నుంచి 14 సంవత్సరాల ఒక బాలిక హత్య కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు తన వద్దున్నాయి, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి నిన్న రాత్రి సమయంలో 8 గంటల సమయంలో ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. మళ్ళీ ఇవాళ ఉదయం కూడా రావడం జరిగింది, వచ్చి పోలీసులతో మాట్లాడడం జరిగింది. అయితే అతను చెప్పేది ఒకటే, ధర్మస్థలంలో జరిగినటువంటి ఈ హత్యలకు సంబంధించినటువంటి ఆధారాలా, లేదంటే కొత్తగా మరొక కేసుకు సంబంధించినటువంటి బాలికకి సంబంధించినటువంటి ఆ హత్య కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు, ఎవిడెన్స్ ఇవ్వబోతున్నాడా, ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీడియా అడిగేటువంటి ప్రయత్నం చేస్తే అతను ఒకే మాట చెప్తున్నాడు, తాను పూర్తి వివరాలని ఎవిడెన్స్ తో సహా నేరుగా నేను ఎస్ఐటి బృందానికి సిట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇన్ని రోజులు మీరు ఎందుకు రావలేదు, ఎక్కడికి వెళ్ళారు, అప్పుడెప్పుడో హత్య జరిగితే ఆ హత్యకు సంబంధించినటువంటి వివరాలని ఇప్పుడు ఇవ్వడానికి, సరిగ్గా ఈ టైంలో ఇవ్వడానికి కారణం ఏంటి అని మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఒక సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు తనకు పోలీసుల మీద నమ్మకం లేదు, తను భయపడుతూ ఉన్నాను, అజ్ఞాతంలో ఉన్నాను, ఈ వ్యవహారానికి సంబంధించి కూడా అజ్ఞాతం మీన్స్ అంటే గోప్యంగా ఉంచాను ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసినప్పటికి కూడా, కానీ ఇప్పుడు ఎస్ఐటి చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి, ఏదైతే పారిశుద్ధ కార్మికులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు చాలా డీటెయిల్డ్ గా దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు నాకు ఒక నమ్మకం కలిగింది. అందుకనే నేను ఇప్పుడు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాను, పోలీసుల్లోకి ఆశ్రయిస్తున్నాను. సో పోలీసుల ద్వారా నన్ను సిట్ వద్దకు తీసుకువెళ్తే అక్కడ సిట్ కి మరింత సమాచారాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి పేరు జయంత్ టి. ఇతను స్థానికంగా ధర్మస్థల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఆయన సరిగ్గా ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు నెల రోజుల తర్వాత ఈ వ్యవహారం ఓవైపు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఎస్ఐటి నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపు 10వ స్పాట్ వరకు కూడా తవ్వకాలు జరిపింది. ఇవాళ 11, 12 తవ్వకాలు జరపకుండా ఆదివారం కావడంతో సో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వేరే పనుల నిమిత్తం ఇవాళ
సెలవు కావాలనేటువంటి ఉద్దేశంతో సో తాత్కాలికంగా బ్రేక్ వేసింది. బ్రేక్ వేసినటువంటి సమయంలో ఇప్పుడు ఈ ఇష్యూ ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. సో వరుసగా ఒకరి వెంట ఒకరు ఇలా ధర్మస్థల పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చి హత్యలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఫిర్యాదు చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటి వరకు వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది? ఎందుకంటే 100 మంది మహిళల్ని నా చేతులతోనే ఇక్కడ పూడ్చి పెట్టానని అతను చెప్పిన తర్వాత